ఓకే. గుడ్ మార్నింగ్. నిన్న మనం ప్రీవియస్ క్లాస్‌లో మెథడ్ ఆఫ్ జాయింట్స్ యొక్క ఇంట్రొడక్షన్ గురించి నేర్చుకున్నాం. సేమ్ ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ కాబట్టి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఈ మెథడ్ ఆఫ్ జాయింట్స్ ప్రాబ్లమ్ చేసేటప్పుడు అసలు ఏమేం స్టెప్స్ ఉంటాయంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఏం చెప్పాను, ఫస్ట్ రియాక్షన్స్ ఫైండ్ ఔట్ చేయాలి. ఆ రియాక్షన్స్ ఫైండ్ ఔట్ చేయాలంటే మొమెంట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఎట్ సపోర్ట్స్ తీసుకోవాలి. అంటే దట్ ఈస్ మొమెంట్ అబౌట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, మొమెంట్ అబౌట్ బి ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే మీకు రియాక్షన్స్ వస్తాయి. ఒకసారి రియాక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక జాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ జాయింట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలా ఉండాలంటే, ఆ జాయింట్ దగ్గర కేవలం 2 అన్‌నోన్ ఫోర్సెస్ మాత్రమే ఉండాలి. ఎందుకు 2 అన్‌నోన్ ఫోర్సెస్ ఎందుకంటే, మనకి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్‌లో 2 ఇంటూ జే అంటే 2జే అంటే అక్కడ 2 అనేది ఎందుకొస్తుందంటే, సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0, సమ్మేషన్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్స్ ఈక్వల్ టు 0 అనే 2 ఈక్వేషన్సే ఉన్నాయి. 2 ఈక్వేషన్స్, 2 అన్‌నోన్స్ మాత్రమే కాలిక్యులేట్ చేయగలమని నిన్న చెప్పుకున్నాం. ఇది ప్రాబ్లమ్. ఒక్కసారి జాయింట్ సెలక్షన్ అయిపోయిన తర్వాత ఇంక నెక్స్ట్ ఏం చేస్తాం మనం, ఇంక ఫైనల్‌గా నెక్స్ట్ ఏం చేయాలిగ, దాని యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ రాయాలి. ఎప్పుడైతే ఫ్రీ బాడీ డయాగ్రామ్ రాయడం స్టార్ట్ చేశారో, అక్కడ మీరు దాని చుట్టూ ఉన్నటువంటి మెంబర్స్ అన్నిటిని తీసుకుంటారు. వాటి యొక్క డైరెక్షన్స్ మీ ఇష్టం వచ్చినట్టు అజంప్షన్ చేసుకోవచ్చు. అంటే టువర్డ్స్ ద జాయింట్ గాని, అవే జాయింట్ గాని ఏ విధంగా అయినా డైరెక్షన్ కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకసారి జాయింట్ కన్సిడర్ చేసుకున్న తర్వాత, దానికి మొత్తం అనాలిసిస్ చేస్తాం. ఏది ఈ ఈక్వేషన్ ద్వారా అనాలిసిస్ చేస్తాం. చేసిన తర్వాత మనకు ఆన్సర్ గనక పాజిటివ్ గనక వస్తే, మనం తీసుకున్న డైరెక్షన్ కరెక్ట్ అని. ఒకవేళ మనం తీసుకున్న డైరెక్షన్ అంటే కనుక్కున్న తర్వాత కాలిక్యులేట్ చేసిన ఆన్సర్ గనక నెగెటివ్ వస్తే, మనం తీసుకున్న డైరెక్షన్ ఇన్‌కరెక్ట్. దాన్ని డైరెక్షన్ మార్చుకొని, ఈ మార్చుకున్న డైరెక్షన్ యొక్క నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేసుకుంటూ ఎళ్ళిపోవాలి. ఇలా ఈ ప్రాసెస్‌లో మనం ప్రతి ప్రాబ్లమ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చేయాలి. ఫస్ట్ ఒక ప్రాబ్లమ్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదిగో ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఉంది. ఫైండ్ ద ఫోర్సెస్ ఇన్ ద మెంబర్స్. మనం ఈ ఎంటైర్ ప్రాబ్లమ్ గురించి చెప్పాను. ఈచ్ ఇండివిడ్యువల్ మెంబర్‌లో దాని యొక్క మాగ్నిట్యూడ్ అండ్ ఈచ్ మెంబర్‌లో ఉన్నటువంటి అది ఏ టైప్ ఆఫ్ ఫోర్స్, కంప్రెషనా, టెన్షనా అనేది ఫైండ్ ఔట్ చేయాలి. ఈ 2 ఐటెమ్స్ చేయాలి. అందుకే వీడు ఏమంటున్నాడు, ఇండైరెక్ట్‌గా ఫోర్సెస్ ఫైండ్ ఔట్ చేయమంటున్నారంటే, మనం ఇండైరెక్ట్‌గా మాగ్నిట్యూడ్స్ కాలిక్యులేట్ చేస్తాము. ఫోర్సెస్ అంటే అక్కడ మాగ్నిట్యూడ్ కాలిక్యులేట్ చేస్తాం. అండ్ మనం దాంతో పాటు అడిషనల్‌గా టెన్షన్, కంప్రెషన్ అని కాలిక్యులేట్ చేస్తాం. ఒక మెంబర్ ఇట్లా ఇట్లా ఇచ్చాడండి, సింపుల్ ట్రస్ ఇక్కడ చాలా ఉంటాయి. నేను బేసిక్‌గా ఒక చిన్న డయాగ్రామ్ స్టార్టింగ్ కాబట్టి చెప్తున్నాను. ఇదొక డయాగ్రాము. ఇక్కడ ఉన్న డయాగ్రామ్‌లో ఫస్ట్ ఏం చేయాలి, ఇది పర్ఫెక్ట్ ఫ్రేమా లేదా చెక్ చేసుకోండి. అంటే అంత పర్టిక్యులర్‌గా ఏమి అవసరం లేదు. సో, ఎగ్జామ్‌లో ఒకవేళ టైం లేదన్నప్పుడు మాత్రమే ఇబ్బందవుతుంది. అదర్ టైమ్‌లో పెద్దగా అవసరం లేదు. ఇక్కడ బి అంటే నంబర్ ఆఫ్ బార్స్. ఇక్కడ 1, 2, 3. 3 బార్స్ ఉన్నాయి. ఓకే. రియాక్షన్స్ ఎన్ని? రోలర్ సపోర్ట్ దగ్గర కేవలం ఒక వర్టికల్ రియాక్షన్ ఉంటుంది. అండ్ హింజ్డ్ సపోర్ట్ దగ్గర ఒక వర్టికల్ రియాక్షన్ ఉంటుంది. ఒక హారిజాంటల్ రియాక్షన్ ఉంటుంది. టోటల్‌గా 2+1 వచ్చేసరికి టోటల్‌గా 3 రియాక్షన్స్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ వన్ మన జే అంటే ఏంటి? జాయింట్స్. జాయింట్స్ ఎన్నండి? ఇక్కడ ఒక జాయింట్ 1, 2, 3. 3 జాయింట్స్ ఉన్నాయి. 3 ఓకే. 2, 3 జా 6. ఏమవుతుంది? నంబర్ ఆఫ్ బార్స్ ప్లస్ రియాక్షన్స్ ఈస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అని అవుతుంది. దేర్‌ఫోర్ బి ప్లస్ ఆర్ ఈస్ ఈక్వల్ టు 2జే అవుతుంది. దేర్‌ఫోర్ ఇట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ ఫ్రేమ్. ఇది ఫైండ్ ఔట్ చేసాం. ఇది పర్ఫెక్ట్ ఫ్రేమ్ అని ఫైండ్ ఔట్ చేసిన తర్వాత ఏం చెప్తున్నాను, ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ సపోర్ట్ రియాక్షన్స్ ఫైండ్ ఔట్ చేయాలి. సపోర్ట్ రియాక్షన్స్ ఫైండ్ ఔట్ చేయాలంటే ఏం చేయాలి? టేకింగ్ మూవ్‌మెంట్ అబౌట్ జాయింట్స్ గాని, టేకింగ్ మూవ్‌మెంట్ అబౌట్ సపోర్ట్స్ తీసుకోవాలి. ఇక్కడ బి అనే సపోర్ట్ ఉంది. సి అనే సపోర్ట్ ఉంది. మీ ఇష్టం ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇక్కడ మూవ్‌మెంట్స్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఆర్‌సి అనే వాల్యూ ఉంటుంది. ఫోర్స్ వర్టికల్ రియాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్‌సి అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఓకే. బట్ ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి మూవ్‌మెంట్ ఏంటి? ఫోర్స్ ఇంటూ అప్ టు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దగ్గర ఉన్నటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది మనకి ఈ డయాగ్రామ్‌లో డైరెక్ట్‌గా ఇవ్వలేదు. ఈ డిస్టెన్స్‌ని కాలిక్యులేట్ చేయడం కోసం నేను ఇక్కడ 2 ట్రయాంగిల్స్ వాడుతున్నాను. ఈ 2 ట్రయాంగిల్స్ ద్వారా మనం ఈ యొక్క వాల్యూస్ కాలిక్యులేట్ చేస్తున్నాను. అదెలా అంటే ఇక్కడ 60 డిగ్రీస్ కదా! ఈ 60 డిగ్రీస్ కాస్త ఏమవుతుంది ఇక్కడ ఆటోమేటిక్‌గా ఇక్కడ 60, 30 పోతే 90 అయిపోతుంది. ఇంకెంత ఉంటుంది ఇక్కడ? ఇటు కూడా 90 ఉంటుంది. ఎందుకంటే ఒక ట్రయాంగిల్ యొక్క టోటల్ ఇంటీరియర్ యాంగిల్ 180 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి ఇది 60, 30 పోతే ఆపోజిట్‌గా 90 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌గా ఉంటుంది కాబట్టి ఇది ఆపోజిట్ సైన్ అవుతుంది సైన్. ఇది కాస్ అవుతుంది. ఫస్ట్ ఈ సైడ్ గాని ఏదైనా ఫైండ్ ఔట్ చేసామనుకోండి, ఆ సైడ్ ద్వారా ఏబీ డిస్టెన్స్ వచ్చేసింది. ఈ డిస్టెన్స్ వచ్చేసింది. ఓకే. ఇప్పుడు ఇదే ట్రయాంగిల్‌కి మనం అగైన్ కాస్ అప్లై చేస్తే మనకి ఈ సైడ్ వస్తుంది. అంటే ఇక్కడ మనం ఒక రిఫరెన్స్‌గా ఒక పాయింట్ గనక తీసుకొని ఇక్కడ డి అని అనుకోని దీని వరకు ట్రయాంగిల్‌కి చేస్తే ఈ బీడీ డిస్టెన్స్ వచ్చింది. అది 1.25 అనేది వచ్చింది.
ఓకే. ఇలా చేసాం. సో, ఇట్లా ముందు ఫస్ట్ ఏంటంటే, ఇక్కడ కొద్దిగా కాంప్లికేటెడ్ అంటే, ఈ డిస్టెన్సెస్ ఫైండ్ ఔట్ చేయడం కొంచెం ఇబ్బంది పడతారు. ఈ డిస్టెన్సెస్ కాలిక్యులేట్ చేసిన తర్వాత, ఇప్పుడు రియాక్షన్స్ ఫైండ్ ఔట్ చేయాలి. సో, మీకు ఆల్రెడీ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్‌లో తెలిసుండాలి. సో, మూవ్‌మెంట్ అబౌట్ బి అంటే, మూవ్‌మెంట్ అబౌట్ బి అంటే ఏంటంటే, సో, మూవ్‌మెంట్ అబౌట్ బి అంటే, ఈ పాయింట్ దగ్గర ఫిక్స్‌డ్‌గా ఉండాలి. ఓకే. ఒక పాయింట్ ఇక్కడ ఫిక్స్‌డ్‌గా ఉండాలి. మూవ్‌మెంట్ అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే. ఇక్కడ ఒక ఫోర్స్ ఉంది. సో, ఈ ఫోర్స్‌కి అప్ టు ఈ పాయింట్ వరకు ఉన్నటువంటి టోటల్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేయాలి. సో, మూవ్‌మెంట్ మీన్స్ ద ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అగైన్ మూవ్‌మెంట్ అబౌట్ బి అన్నప్పుడు ఆ మూవ్‌మెంట్ అనేది ఆ పాయింట్ వరకు తీసుకోవాలి. ఆ రియాక్షన్‌ది. ఓకే. సో, వర్టికల్ రియాక్షన్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అప్ టు ఏ పాయింట్ దగ్గరైతే మనం తీసుకుంటున్నామో అప్ టు అక్కడి వరకు చేయాలి. సో, ఆర్‌సి ఇంటూ 5 ఓకే. ఇది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రొటేట్ చేస్తే ఏమవుతుంది ఇదిలా? యాంటీ క్లాక్ వైస్ అవుతుంది. సో, యాంటీ క్లాక్ వైస్‌ని ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ పాజిటివ్ అని తీసుకున్నాను. ఓకే. సో, మీ ఇష్టం నెగెటివ్ అయిన తీసుకోవచ్చు, పాజిటివ్ అయిన తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సో, నేను యాంటీ క్లాక్ వైస్‌ని ఇక్కడ పాజిటివ్ తీసుకున్నాను. సో, క్లాక్ వైస్ అన్నీ నెగెటివ్ అవుతాయి. ఇంకేమన్నా ఫోర్స్ ఉందా? ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ లోడ్ ఉంది. సో, 20 కిలోన్యూటన్స్ లోడ్ యాక్ట్ అవుతుంది. అది కూడా ఎట్ ద జాయింట్స్ దగ్గర యాక్ట్ అవుతుంది. మళ్ళొకసారి ఇంపార్టెంట్ ఐటమ్. సో, ద మెంబర్స్ ఇన్ ద ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ అలాంగ్ ద జాయింట్స్ ఓన్లీ. ఓకే. ఇక్కడ మెంబర్ మీద పడదు. ఓన్లీ జాయింట్ దగ్గర పడుతుంది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ బి వరకే తీసుకోవాలి. ఓకే. ఇటు నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాదు. ఎందుకంటే మూవ్‌మెంట్ అబౌట్ బి తీస్తున్నప్పుడు మూవ్‌మెంట్ బి దగ్గర నుంచే ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చేసరికి 20 ఇంటూ 1.25 ఇది ఏమవుతుంది? ఈ డైరెక్షన్‌లో మూవ్‌మెంట్ ఇస్తే ఏమవుతుంది ఇది? క్లాక్ వైస్ అవుతుంది. సో, క్లాక్ వైస్ కాబట్టి మైనస్ తీసుకున్నాం. ఇందాక యాంటీ క్లాక్ వైస్ పాజిటివ్ కాబట్టి క్లాక్ వైస్ మైనస్. సో, సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ ఔట్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా ఏమొస్తుందండి? ఆర్‌సి వస్తుంది. అదే విధంగా మూవ్‌మెంట్ అబౌట్ సి కూడా చేసినా మీకు ఆర్‌బి వాల్యూ వస్తుంది. బట్ ఇంకా టైమ్ వేస్ట్ ఎందుకు వద్దనుకుంటే చేస్తే ఇంకా మంచిది. మూవ్‌మెంట్ అబౌట్ సి ఈక్వల్ 0 చేశారనుకోండి. ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ ఆర్‌బి ఇంటూ 5 అవుతుంది. అండ్ 20 ఇంటూ ఈ 5 మైనస్ 1.25 తీస్తే వచ్చిన డిస్టెన్స్. సో, చేస్తే మీకు అదొచ్చేస్తుంది. సో, అది చేస్తే మీకు ఆర్‌సి వస్తుంది. ఓకే. ఇది చేస్తే ఏంటంటే మూవ్‌మెంట్ అబౌట్ బీసీ చేస్తే మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే సమ్మేషన్ అప్‌వర్డ్ ఫోర్స్ ఈక్వల్ టు డౌన్‌వర్డ్ ఫోర్స్‌కి ఈక్వల్ అవ్వాలి. అట్లా మీరు టోటల్ డిస్టెన్స్ చేస్తే ఇక్కడ 5 + 15 20 రావాలి. అలా వస్తే మీకు మీరు చేసిన ప్రాబ్లమ్ కరెక్ట్ అని తెలుస్తుంది. అలా చెక్ చేసుకోవడానికి బావుంటుంది. సో, మూవ్‌మెంట్ అబౌట్ బీసీ 2 చేస్తే ఏంటంటే తొందరగా ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది. బట్ ప్రాబ్లమ్ అనేది కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. సో, అయిపోయింది. ఫస్ట్ రియాక్షన్స్ ఫైండ్ ఔట్ చేయడం అయిపోయింది. సో, రియాక్షన్స్ ఫైండ్ ఔట్ చేసిన అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలండి ఇంగా? మీకు చెప్పిందంటే ఏంటి? జాయింట్ సెలెక్ట్ జేసుకోవాలి. సో, జాయింట్ సెలెక్ట్ చేసుకున్నాడు ఇక్కడ? పి అనే జాయింట్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ తీసుకుందాం. ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ప్రకారం తీసుకుందాం అనుకుందాం. సో, తీసుకొని కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ 2 అన్నౌన్సే ఉన్నాయి. బి దగ్గర తీసుకున్న 2 అన్నౌన్సే ఉన్నాయి. అండ్ సి దగ్గర తీసుకున్న 2 అన్నౌన్సే ఉన్నాయి. ఎక్కడ తీసుకున్నా మీకు 2 అన్నౌన్స్ ఉన్నాయి. ఓకే. సో, ఎక్కడ తీసుకున్నా 2 అన్నౌన్స్ ఉన్నాయి కాబట్టి జాయింట్ అనేది తీసుకోవచ్చు. అయితే జాయింట్ తీసుకుంటే కొంచెం 2 ఇంక్లైన్డ్‌గా ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రాబ్లమ్ చేసేటప్పుడు కాంప్లికేట్ అవుతుంది. ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి జాయింట్ బి తీసుకుంటే కొంచెం తొందరగా అవుతుంది కాబట్టి జాయింట్ బి నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీరు జాయింట్ ఏతో కూడా స్టార్ట్ చేయొచ్చు ప్రాబ్లమ్ చేసేటప్పుడు. ఓకే. సో, జాయింట్ అయినా సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే 2 అన్నౌన్సే ఉండాలి. సో, ఇప్పుడు నేను జాయింట్ బి సెలక్షన్ చేసుకున్నాను. ఫిక్స్ అయిపోయా. ఇప్పుడు ఈ జాయింట్ వరకు ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఓకే. ఈ పాయింట్ దగ్గర ఏమేమి ఉన్నాయండి? ఒక హారిజాంటల్ మెంబర్ బీసీ ఉంది. ఒక ఇంక్లైన్డ్ మెంబర్ ఏబీ ఉంది. అండ్ ఒక వెర్టికల్ రియాక్షన్ ఆర్‌బీ ఉంది. ఈ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ హారిజాంటల్ రియాక్షన్ అనేది లేదు. ఎందుకంటే ఇక్కడ హారిజాంటల్ లోడ్స్ లేవు కాబట్టి ఇక్కడ ఓన్లీ పడేది వెర్టికల్ లోడే. సో, వెర్టికల్ లోడ్ కాబట్టి వర్టికల్ రియాక్షన్స్ మాత్రమే డెవలప్ అవుతున్నాయి. అండ్ హారిజాంటల్ లోడ్ లేదు కాబట్టి హారిజాంటల్ రియాక్షన్ ఈస్ ఈక్వల్ టు 0. హారిజాంటల్ రియాక్షన్ ఉండదు. ఓకే. సో, ఇది ఫస్ట్ పాయింట్. ఓకే. ఫస్ట్ ఏం చేయాలండి మీరు? రియాక్షన్స్ కాలిక్యులేట్ చేయాలి. సో, రియాక్షన్స్ కాలిక్యులేట్ చేసిన తర్వాత వాటి యొక్క జాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ జాయింట్ ఎలా సెలెక్ట్ చేసుకున్నానంటే 2 అన్నౌన్సే ఉండాలి. ఆ 2 అన్నౌన్స్ కూడా ఎలాగైనా తీసుకోవచ్చు. 2 అన్నౌన్స్ ఉన్నప్పుడు అండ్ జాయింట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి. సో, ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తాను. ఆ ఫ్రీ బాడీ డయాగ్రామ్ కోసం నేను ఇప్పుడు ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో నాకు చెప్పండి ఇక్కడ. ఓకే. సో, ఫస్ట్ వన్ ఓకే. క్లియర్ చేద్దాం డయాగ్రామ్స్ అన్నీ. సో, ఈ జాయింట్ దగ్గర ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఒక వర్టికల్ రియాక్షన్ ఉంది. ఏంటిదది? ఆర్‌బీ ఉంది. సో, దాని యొక్క అమౌంట్ ఎంతో నాకు గుర్తులేదు. ఇది బీసీ అనే ఒక హారిజాంటల్ మెంబర్ ఉంది. అదేవిధంగా ఇంక్లైన్డ్ మెంబర్ ఏ అనేది ఒక ఇంక్లైన్డ్ మెంబర్ ఉంది. ఓకే. సో, ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి. ఏమున్నాయి?
ఓకే. ఏబీ ఉంది అండ్ బీసీ. మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నేను తీసుకునే డయాగ్రామ్ ఓన్లీ ఇక్కడ వరకు డయాగ్రామే. ఇంతవరకే డయాగ్రామ్. అప్ టు ఈ పాయింట్ వరకు కాదు. ఓన్లీ ఈ పాయింట్ వరకే. అందుకే ఇక్కడ 20 కిలోమీటర్స్ రాదు. ఓన్లీ జాయింట్ బి అంటే ఈ జాయింట్ బిలో సగం వరకే మనం డయాగ్రామ్ కన్‌స్ట్రక్షన్ అనుకోని అంతవరకే ఫ్రీ బాడీ డయాగ్రామ్ రాయాలి. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ 60 డిగ్రీస్ యాంగిల్ ఉంది. అండ్ 60 డిగ్రీస్ యాంగిల్ ఉంది. అండ్ ఇంకా ఆర్‌బీ రియాక్షన్ ఎంత? 15. ఓకే. ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఓకే. అదొకటి గుర్తుపెట్టుకొని ఆర్‌బీ దగ్గర 15 15 ఉంది. సో, ఆర్‌బీ వాల్యూ ఎంతండి ఇక్కడ? 15 ఉంది. ఓకే. అండ్ ఇక్కడ యాంగిల్ ఎంతుందంటే 60 డిగ్రీస్ ఉంది. సో, ఇది ఇక్కడ ఉన్నటువంటి జాయింట్ యొక్క డయాగ్రామ్‌ని నేను డ్రా చేశాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పానండి? సో, ఫస్ట్ వన్ రియాక్షన్స్ ఫైండ్ ఔట్ చేయాలి. నెక్స్ట్ జాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ జాయింట్ సెలెక్ట్ చేసేటప్పుడు 2 అన్నోన్సే ఉండాలి. ఈ 2 అయిపోయింది. ఇంక నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ కూడా డ్రా చేసాం. ఇంక ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి డైరెక్షన్స్‌ని అజంప్షన్ చేసుకోవాలి. ఇక్కడ ఈ డైరెక్షన్ ఆల్రెడీ వచ్చేసింది. వర్టికల్ రియాక్షన్ ఇలా డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో యాక్ట్ అవుతే దీనికి అపోజిట్‌గా వెర్టికల్ రియాక్షన్ అనేది ఇలా ఫార్మ్ అవుతుంది కాబట్టి దీని డైరెక్షన్ ఫిక్స్డ్ డైరెక్షన్. దీని అజంప్షన్ ఏం లేదు ఇగ. ఇంకా ఉన్న ఈ 2 మెంబర్సే డైరెక్షన్స్ అజంప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జాయింట్‌కి అవే యాక్ట్ అవుతుందనుకుంటున్నాను. ఓకే. జాయింట్‌కి అవే యాక్ట్ అవుతుందనుకుంటున్నాను. ఓకే. ఇక్కడ ఇది జాయింట్. ఇది జాయింట్. ఇక్కడ జాయింట్ ఉంది. అబ్జర్వ్ చేయండి. ఇది జాయింట్. ఈ జాయింట్‌కి ఫోర్స్ అవే యాక్ట్ అవుతుందనుకుంటున్నాను. దీన్ని కూడా మీరు అవే యాక్ట్ చేయమంటారా? ఇన్వర్ట్ చేయమంటారా? అనేది మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వర్డ్ అనుకుంటున్నాను. ఒకటి అవుట్‌వర్డ్, ఒకటి ఇన్వర్డ్ అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఇలా డైరెక్షన్స్ అజంప్షన్ చేసుకున్నాను. సో, ఒక్కసారి డైరెక్షన్స్ అజంప్షన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో, ఫస్ట్ ప్రాబ్లమ్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ ఏం చేయాలంటే సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 చేయండి. సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 చేయండి. సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 చేయండి. చేస్తే కాస్త బెటర్‌గా ఉంటుంది. ఎందుకనేది మీకు చెప్తాను. సో, వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. అగైన్ ఇక్కడ అప్‌వర్డ్ డైరెక్షన్ అయితేనేమో పాజిటివ్ తీసుకోండి. అండ్ డౌన్‌వర్డ్ డైరెక్షన్ అయితే నెగెటివ్ తీసుకోండి. అంటే త్రూ ఔట్ ఈక్వేషన్ మొత్తం మీద ఒకటే డైరెక్షన్ తీసుకోవాలి. జనరల్‌గా మనం ఎక్స్ యాక్సిస్‌ని గాని, వై యాక్సిస్‌ని పైనుంటే పాజిటివ్ తీసుకుంటాం. వై యాక్సిస్ డౌన్ ఉంటే నెగెటివ్ తీసుకుంటాం. అదే కాన్సెప్ట్‌తో ఇక్కడ ఫాలో అవుతున్నాను. ఇప్పుడు వెర్టికల్ ఫోర్సెస్ సమ్మేషన్ ఆఫ్ వెర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 ఫస్ట్ స్టెప్. అంటే దాని తర్వాత ఫస్ట్ ఏం చేయాలి? వెర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 చేయాలి. ఇక్కడ మొత్తం 3 మెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక మెంబర్ ఉంది. ఇక్కడ ఒక మెంబర్ ఉంది. ఇక్కడ ఒక ఫోర్స్ ఉంది. ఇక్కడ మొత్తం ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని తీసుకోవాలి. ఇక్కడ వర్టికల్ ఫోర్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాం. సో, వర్టికల్ ఫోర్స్ అంటే ఇక్కడ ఇది ఆర్‌బీ అనేది వెర్టికల్ ఫోర్స్. సో, ఇది ఏం చూపిస్తుంది? అప్‌వర్డ్ డైరెక్షన్‌లో చూపిస్తుంది. అప్‌వర్డ్ డైరెక్షన్ కాబట్టి పాజిటివ్. సో, పాజిటివ్ కాబట్టి +15 తీసుకుంటున్నాను. అంటే ఆర్‌బీ అని రాయమంటారా? సో, ఆర్‌బీ అని రాస్తున్నాను. ఓకే. సో, అప్‌వర్డ్ డైరెక్షన్ కాబట్టి పాజిటివ్. ఓకే. ఇది ఇదేంటి మనం ఫైండ్ ఔట్ చేసేది వెర్టికల్ ఫోర్సే. సో, వెర్టికల్ మెంబర్స్‌నే కన్సిడర్ చేయాలి. సో, వెర్టికల్ ఇది కన్సిడర్ చేసా. ఇది అయిపోయింది. దీన్ని వాడేసా. ఓకే. నెక్స్ట్ ఇది కన్సిడర్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. ఇదేమవుతుంది ఇది? హారిజాంటల్ మెంబర్. సో, ఈ హారిజాంటల్ మెంబర్ కాబట్టి దీన్ని తీసుకోకూడదు. ఓకే. కేవలం వర్టికల్ ఫోర్సెస్ అన్నప్పుడు వెర్టికల్ మెంబర్స్‌నే కన్సిడర్ చేయాలి. హారిజాంటల్ మెంబర్స్‌ని కన్సిడర్ చేయకూడదు. ఓకే. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఈ మెంబర్ తీసుకుందాం. ఈ మెంబర్ తీసుకుందాం అంటే ఇది హారిజాంటల్‌గా లేదు, వర్టికల్‌గా లేదు. ఎటు కాకుండా తేడాగా ఉంది. సో, దీన్ని ఏం చేయాలి? ఇలా తేడాగా ఉన్నదాన్ని మనం ఏం చేయాలి? ఒక హారిజాంటల్‌గా అండ్ వెర్టికల్‌గా డిసైడ్ చేసుకోవాలి. ఒక్క నిమిషం వంకరగా వచ్చింది. ఒక వర్టికల్‌గా అండ్ హారిజాంటల్‌గా డివైడ్ చేయాలి. సో, డివైడ్ చేసినప్పుడు దీనికి గూడా మనం డైరెక్షన్స్ ఎలా చేయాలంటే, ఈ డైరెక్షన్‌కి ఈ తీసుకున్నటువంటి వర్టికల్ దానికి, హారిజాంటల్‌కి దానికి ఈ డైరెక్షన్స్ ఎదురు రావాలి. అంటే దీనికి ముందుకొచ్చేటట్టు దాని యొక్క డైరెక్షన్స్‌ని కన్సిడర్ చేసుకోవాలి. ఓకే. ఇలా ఏదైతే ఉంటుందో ఈ డైరెక్షన్‌కి అపోజిట్‌గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఓకే. ఈ డైరెక్షన్‌కి ఎదురుగా వచ్చేటట్టు దీని యొక్క డైరెక్షన్స్‌ని పెట్టుకోవాలి. ఓకే. సో, ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు అయిపోయింది. సో, వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు ఏవైతే వెర్టికల్ మెంబర్స్ ఉన్నాయో వాటిని కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఒక వర్టికల్ రియాక్షన్ ఆర్‌బీ ఉంది. అది తీసేసుకున్నా అయిపోయింది. ఇంకా ఇది హారిజాంటల్ మెంబర్. సో, దీన్ని తీసుకోకూడదు. బీసీ అనేది తీసుకోకూడదు. అదే ఇక్కడ 2 ఉన్నాయి. అగైన్ ఇక్కడ కూడా ఒక కాంపోనెంట్ ఉంది. ఇదొక హారిజాంటల్ మెంబర్ ఉంది. వర్టికల్ ఉంది. అగైన్ ఇది కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది కూడా హారిజాంటల్ కాబట్టి ఇది కూడా తీసుకోకూడదు. ఇంక తీసుకుంది మిగిలిపోయింది ఇది ఇంకొకటే ఉందంటే ఇదొకటి. అదేంటిదండి ఫోర్స్ ఇన్ ఫోర్స్ ఇన్ ఏబీ అని తీసుకోవచ్చు. లేదా మీ ఇష్టం బీఏ అని తీసుకుంటున్నా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బీఏ అని తీసుకుంటున్నాను. సో, ఫోర్స్ ఇన్ బీఏ. ఇది ఇప్పుడు ఇది తీటా కదా! ఇక్కడ ఎంత యాంగిల్ అయితే ఉంటుందో, ఇక్కడ ఎంత అయితే యాంగిల్ ఉందో, ఇక్కడ కూడా దాదాపు అంతే యాంగిల్ ఉంటుంది. సో, తీటాకి ఎదురుగా ఉన్నది ఎప్పుడు ఏమవుతుందండి? వేరే కలర్ వాడదాం. ఇగో
థీటాకి ఎదురుగా ఉన్నది ఏంటి? ఎప్పుడైనా సైన్ థీటా అవుతుంది. ఈ థీటాకి అడ్జసెంట్ ఉన్నది కాస్ థీటా అవుతుంది. సో, ఆపోజిట్ సైన్ ఈ సైడ్ రావాలి అంటే నేను సైన్ 60 డిగ్రీస్ అప్లై చేయాలి. సో, దేర్‌ఫోర్ ఈ ఫోర్స్ ఇన్ మెంబర్ ఏబీలో ఇంటూ ఏం చేయాలి దానికి? ఇంటూ సైన్ 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి. ఓకే. ఇంకేమన్నా ఉన్నాయా? లేవు కదా! అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంకేం లేవు కాబట్టి అకార్డింగ్ టు ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టాలి. అండ్ దీనికి ఏ సైన్ పెట్టాలి అంటే ఇది ఏ డైరెక్షన్ చూపిస్తుంది? అప్‌వర్డ్ డైరెక్షన్ చూపిస్తుంది. అప్‌వర్డ్ డైరెక్షన్ కాబట్టి పాజిటివ్ చూపించుకోవాలి. ఓకే. ఇప్పుడు అయిపోయింది. సేమ్ ఇప్పుడు ఆర్‌బీ అంటే ఏంటి? ఆర్‌బీ అంటే ఆల్రెడీ వాల్యూ తెలుసు. సో, దేర్‌ఫోర్ +15 ప్లస్ ఎఫ్‌బీఏ అంటే ఎఫ్‌బీఏ. మనకింక దాని గురించి తెలీదు కాబట్టి మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది అదే కాబట్టి ఎఫ్‌బీఏ. అండ్ కాస్ సైన్ 60 అంటే ఎంత? సైన్ 60 అంటే √3/2. సో, √3/2 ఈజ్ ఈక్వల్ టు 0. సో, చేస్తే మీకు ఫైనల్‌గా దాని యొక్క ఆన్సర్ ఎంతొస్తుందంటే ఆల్రెడీ ఉంది నా దగ్గర. సో, మీకది చూపిస్తాను. ఓకే. సో, చేస్తే ఏమొస్తుందంటే మీకు ఆన్సర్ దాని యొక్క ఆన్సర్ ఇగో ఇక్కడ 17.32 వచ్చింది. సో, 17.32 ఏమొచ్చిందంటే చూడండి ఇప్పుడు చేస్తే మీకు ఆన్సర్ అయిపోయిన తర్వాత మీకు అబ్జర్వ్ చేస్తే 17.32 మొత్తం సబ్స్టిట్యూట్ చేసి అంతా చేసిన తర్వాత దీని ఆన్సర్‌ని మొత్తాన్ని బయటకి తీసుకొస్తే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి దీని ఆన్సర్ మొత్తం ఫైనల్ తీసుకొస్తే ఏమొస్తుందంటే ఫోర్స్ ఇన్ బీసీ ఏమవుతుందంటే -17.32 ఆన్సర్ వస్తుంది. ఓకేనా? -17.32 అనే ఆన్సర్ వస్తుంది. అంటే మనం తీసుకున్న ఆన్సర్ ఏమొచ్చింది? ఇక్కడ ఆన్సర్ నెగెటివ్ వచ్చింది. నెగెటివ్ వచ్చింది కాబట్టి మనం ఇందాక తీసుకున్న ఏది బీఏ మెంబర్‌లో ఈ బీఏ కదా మనం కాలిక్యులేట్ చేసేది. ఇక్కడ బీసీ అన్నానేమో. సో, ఈ బీఏ అనే మెంబర్‌లోనే కదా మనకి నెగెటివ్ వచ్చింది. సో, బీఏ మెంబర్‌లో ఇందాక ఏం చేసుకున్నాను? జాయింటింగ్ ఫోర్స్ ఏవే యాక్ట్ అవుతుందని కన్సిడర్ చేశాను. సో, ఇక్కడ ఆన్సర్ నెగెటివ్ వచ్చింది కాబట్టి దీని డైరెక్షన్ ఇప్పుడు మనం మార్చాలి. సో, దాని డైరెక్షన్ మార్చి పడేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్ డైరెక్షన్ అజంప్షన్ చేసుకోవాలి. అందుకోసం నేను ఎరేజ్ చేస్తాను. ఓకే. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేరే డైరెక్షన్‌ని కన్సిడర్ చేసుకోవాలి. సో, ఆ డైరెక్షన్ అనేది ఇప్పుడు డ్రా చేద్దాం. ఇప్పుడు ఇందాక ఏవే ఉంది కదా! ఇప్పుడు ఏమైంది యాస్ పర్ దీని వల్ల ఏమొచ్చింది మనకి దీనికి టువర్డ్స్ రావాలి. ఓకే. టువర్డ్స్ ద జాయింట్ రావాలి. ఓకే. ఇలా ప్రాబ్లమ్ చేసేసాం. ఇప్పుడు సమ్మేషన్ ఆఫ్ వెర్టికల్ ఫోర్సెస్ చేసేసాం. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సమ్మేషన్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 చేయాలి. ఓకే. సమ్మేషన్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 చేయాలి. ఎలా చేయాలో చూపిస్తానిప్పుడు. ఓకే. సో, కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగానే ఉంటుంది. ఒక్కసారి కాస్త కష్టపడితే చాలు ఒక్కసారి. ఇక మిగతా టైం ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో, చూడండి ఇప్పుడు ఇప్పుడు సెకండ్ స్టెప్ సమ్మేషన్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 చేస్తే అయిపోతుంది. రెండో స్టెప్. ఓకేనా? సమ్మేషన్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్స్ ఈక్వల్ టు 0 ఇది సమ్మేషన్ ఇది సింబల్. సో, ఇది సెకండ్ చేయాల్సింది. ఇప్పుడు సమ్మేషన్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 చేయాలి. అంటే కేవలం హారిజాంటల్ ఎలిమెంట్స్ మాత్రమే కన్సిడర్ చేయాలి. ఈ వర్టికల్ రియాక్షన్ ఏంటిదంటే ఇది వర్టికల్‌గా ఉంది. సో, దీన్ని తీసుకోకూడదు ఇప్పుడు. ఓకే. ఇందాక దాన్ని తీసుకుని ఇప్పుడు దీన్ని తీసుకోకూడదు. నెక్స్ట్ ఇప్పుడు ఇదేంటిది ఇందాక దీన్ని తీసుకోలేదు. బట్ ఇప్పుడు తీసుకోవాలి. ఎందుకు? ఇది హారిజాంటల్ మెంబర్. ఇది డైరెక్ట్‌గా హారిజాంటల్ ఉంది కాబట్టి దీన్ని డైరెక్ట్‌గా ఫోర్స్ ఇన్ మెంబర్ బీసీ అనేది తీసుకోవాలి. దీనికి సైన్, కాస్, తొక్క, తోటకూర ఏమి రాదు. ఎందుకంటే దీని పర్ఫెక్ట్‌గా హారిజాంటల్‌గా ఉంది కాబట్టి దీనికి ఎనీ కాంపోనెంట్ ఏమి అవసరం లేదు. ఓకే. అయిపోయింది. దీన్ని తీసుకున్నాం. నెక్స్ట్ దీని డైరెక్షన్ ఏమని కన్సిడర్ చేసామండి? టువర్డ్స్ ద జాయింట్ అని కన్సిడర్ చేసాం. సో, టువర్డ్స్ ద జాయింట్ అంటే ఇటువైపు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్ అయితే నెగెటివ్ అని తీసుకోండి. అంటే నెగెటివ్ ఎక్స్ యాక్సిస్ అయితే మైనస్ తీసుకోండి. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అయితేనేమో ప్లస్ తీసుకోండి. సో, ఈ డైరెక్షన్‌లో కాబట్టి నెగెటివ్ అని తీసుకున్నాను. ఓకే. నెగెటివ్ వచ్చేసింది. సో, అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? అగైన్ ఈ మెంబర్‌ని కన్సిడర్ చేయాలి. ఈ మెంబర్‌ని కన్సిడర్ చేద్దామంటే ఇదేమో ఇంక్లైన్డ్‌గా ఉంది. ఉంటే వర్టికల్‌గా ఉండాలి లేదా హారిజాంటల్‌గా ఉండాలి. ఈ రెండిట్లలో ఏది లేకపోతే దాన్ని ఏం చేయాలి? దాన్ని ఒక హారిజాంటల్, ఒకటి వర్టికల్‌గా డిసైడ్ చేసుకోవాలి. డిసైడ్ చేసుకున్న తర్వాత ఇందాకట్లాగే దీని డైరెక్షన్స్ ఏదైతే ఉన్నాయో దానికి ఆపోజిట్ డైరెక్షన్‌లో వచ్చే ఎలిమెంట్స్ రావాలి. దానికి ఆపోజిట్‌గా ఎదురుగా రావాలి ఎలిమెంట్స్ ఈ డైరెక్షన్స్. ఓకే. సో, డైరెక్షన్స్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని కన్సిడర్ చేద్దాం అనుకుంటున్నాం. సో, దీన్ని కన్సిడర్ చేస్తే ఇది ఏమవుతుంది? ఇది వర్టికల్ మెంబర్. సో, ఇది వర్టికల్ మెంబర్ కాబట్టి సో, దీన్ని తీసుకోకూడదు. ఓకే. ఇది కన్సిడర్ చేయకూడదు. ఇది కూడా వర్టికల్ మెంబర్ కాబట్టి దీన్ని కూడా కన్సిడర్ చేయలేదు. ఇందాక చెప్పాను. ఇది హారిజాంటల్ మెంబర్ కాబట్టి తీసుకున్నాం దీన్ని. అండ్ ఇది ఒక హారిజాంటల్ మెంబర్ ఉంది. సో, దీన్ని కూడా తీసుకోవాలి. ఇది
డైరెక్ట్‌గా హారిజాంటల్‌గా లేదు మనం దీన్ని ఇంక్లైన్డ్‌గా ఉన్నదని మార్చుకున్నాం. సో, అగైన్ ఇప్పుడు నేను చెప్పేదేంటంటే, సో, ఇది ఒక మెంబరు దానికి హారిజాంటల్‌గా కాంపోనెంట్స్‌గా డివైడ్ చేసాం కాబట్టి, ఇక్కడ యాంగిల్ ఇక్కడుంది కాబట్టి, దీన్ని ఈ సైడ్ కావాలంటే మనం కాస్ అప్లై చేసుకుంటాం. సో, కలర్ మారుస్తున్నా. సో, ఏమవుతుంది ఎఫ్ఏబీ ఆర్ ఎఫ్ఏబీ అన్నా, బీ అన్నా సేమ్ తీసుకోవచ్చు. ఎఫ్బీఏ కాస్ 60 డిగ్రీస్ ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకేమీ లేవు కాబట్టి ఈక్వల్ టు 0 తీసుకోవాలి. ఓకే. అగైన్ దీనికి డైరెక్షన్ ఏం పెట్టాలి? ప్లస్సా, మైనస్ అనేది చూడండి. ఇది ఏ డైరెక్షన్‌లో ఉంది? నెగెటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్‌లో చూపిస్తుంది కాబట్టి మైనస్ తీసుకున్నాం. ఓకే. అగైన్ ఇప్పుడు ఎఫ్‌బీఏ ఆల్రెడీ ఇందాక కాలిక్యులేట్ చేసాం. ఎంత? 17.32 ఎంతో వచ్చింది. సో, దాని ఆన్సర్ ఎంతొచ్చిందో గుర్తుపెట్టుకోండి. సో, అదక్కడ కేవలం అది మనకు మైనస్ వచ్చిందంటే ఏంటంటే అది ఈ డైరెక్షన్ కరెక్టా కాదా అని తెలియడం కోసమే. అది వాల్యూ కాదది. ఓకే. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అక్కడొచ్చిన ఆన్సర్ ఏంటనేది ఓన్లీ వాల్యూనే. ఓకే. సో, సైన్ సింబల్స్ అదేమి కాదు. ఓన్లీ జస్ట్ వాల్యూనే కన్సిడర్ చేసుకోవాలి. సైన్ అనేది జస్ట్ డైరెక్షన్ కోసమే తీసుకున్నాం. సో, దేర్‌ఫోర్ మైనస్ ఎఫ్‌బీసీ అనేది తెలీదు. యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే ఉంటుంది. ఓకే. మైనస్ ఆఫ్ బీఏ అంటే ఎంతొచ్చింది ఆన్సర్ అక్కడ 17.32 ఎంతో వచ్చింది. సో, కాస్ 60 డిగ్రీస్ అంటే 1/2 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ అంతా చేసుకుంటూ వెళ్తే మీకు ఫైనల్‌గా దీని ఎఫ్‌బీసీ ఆన్సర్ ఏమొస్తుందంటే అగైన్ మీకు ఇది కూడా నెగెటివే వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నేను డైరెక్షన్స్ అలా తీసుకున్నా కాబట్టి నాకెందుకు మైనస్ వస్తుందంటే ఇది మైనస్, ఇది మైనస్. ఇది పంపిస్తే ప్లస్ అవుతుంది. బట్ ఇక్కడ ఉన్న మైనస్ కాస్త మళ్ళీ ఇటొచ్చేసి మళ్ళీ ఎఫ్‌బీసీ ఆన్సర్ కూడా మళ్ళీ నెగెటివే వస్తుంది. సో, నెగెటివ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు దీని డైరెక్షన్ ఏది మనం తీసుకున్నటువంటి అజమ్డ్ డైరెక్షన్ ఏదైతే ఉందో ఇందాక ముందు తీసుకున్న అజంప్షన్ డైరెక్షన్ ఏదైతే ఉందో, అది తీసుకున్న డైరెక్షన్ మనం రాంగు. సో, మనం డైరెక్షన్ ఇప్పుడు కొత్తగా తీసుకోవాలి. దానికి ఇంతకుముందు తీసుకున్న డైరెక్షన్ ఇప్పుడు డైరెక్షన్ మార్చాలి. ఇప్పుడు జాయింట్‌కి లాగా కన్సిడర్ చేయాలి. సో, ఫైనల్‌గా మనం తీసుకున్నప్పుడు ఏంటంటే 2 అని తీసుకున్నాను. ఓకే. ఒకటి ఇదేమో తీసుకున్నాను. సారీ. ఇదేమో తీసుకున్నాను. ఇదేమో ఇన్వర్ట్ తీసుకున్నాను. కాస్త ఏమైంది? ఇది అసలు కాస్త ఏమైంది అది? అది అదేమో ఇన్వర్ట్ అయిపోయింది. ఇదేమో ఆహ్, అయిపోయింది. ఇలా వచ్చేసింది. సో, ఒక్కసారి ఇప్పుడు ప్రాబ్లమ్ చూపిస్తాను. చూడండి. ఓకే. సో, డైరెక్షన్స్ కూడా కన్సిడర్ చేస్తే ఇక్కడ మీకు ప్రాబ్లమ్ చూస్తే ఇక్కడ కూడా అంతే. ఏమొచ్చింది ఇక్కడ ఆన్సర్ కరెక్ట్ కాదు. డైరెక్షన్ తీసుకో అని వచ్చింది. సో, మనం తీసుకుంది కూడా అదే కదా! ఇక్కడ డైరెక్షన్ అనేది ఏవేనే కదా! సో, ఇలా ప్రాబ్లమ్ చేసుకుంటూ వెళ్తాం. సో, ఇక్కడ మీకు ఆల్రెడీ డయాగ్రామ్స్ మీకు మెటీరియల్ ఆల్రెడీ ఉంది ఇక్కడ. సో, చూడండి ఫస్ట్ ఫైండ్ ఔట్ చేసాము. ఇక్కడ డైరెక్షన్ ఈ ప ఈ ఈ ఈ పాయింట్ పరంగా ఏం తీసుకున్నామంటే డైరెక్షన్ ఇన్వర్ట్ తీసుకున్నాం. ఈ 2 ఇన్వర్టే తీసుకున్నాం ఇక్కడ. 2 ఇన్వర్ట్ తీసుకున్నప్పుడు చేశాను. చేస్తే ఆన్సర్ కరెక్టే వచ్చింది కాబట్టి ఇక్కడ డైరెక్షన్ ఏం మార్చలేదు. అలాగే ఉంచేసాను. ఓకే. అయిపోయిన తర్వాత మళ్ళీ డైరెక్షన్ హారిజాంటల్ ఫోర్సెస్ ఫైండ్ ఔట్ చేసినప్పుడు మళ్ళీ కాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే మొత్తం ఫైనల్‌గా ఆన్సర్ చేసుకొచ్చిన తర్వాత ఏమొచ్చింది? మైనస్ వచ్చేసింది. సో, మైనస్ వచ్చింది కాబట్టి ఈ తీసుకున్న డైరెక్షన్ రాంగ్ అని చెప్పి మనం డైరెక్షన్ మార్చుకున్నాం. ఇది ప్రాబ్లమ్. ఇలా చేసుకుంటూ వెళ్ళాలండి ప్రతి ప్రాబ్లమ్. ఓకే. సో, జాయింట్ బి అంటే ఈ ప్రాబ్లమ్ మొత్తం మీద ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్‌లో అన్ని మెంబర్స్‌లో ఫోర్సెస్ ఫైండ్ ఔట్ చేయాలి. ఇప్పుడు ఏబీ బీసీ ఫైండ్ ఔట్ చేసాం. ఏబీ అండ్ బీసీ ఫైండ్ ఔట్ చేసాం. నెక్స్ట్ ఇంకేం కావాలి? ఏసీ అనే మెంబర్ ఫోర్స్ కావాలి. ఇదొక్కటి ఫైండ్ ఔట్ చేస్తే ఈ ప్రాబ్లమ్ అయిపోతుంది. సో, ఈ ప్రాబ్లమ్ కంప్లీట్ అయిపోతుంది. సో, అదేంటో చూద్దాం. ఇప్పుడు జాయింట్ బి అయిపోయింది కదా! అగైన్ ఇక్కడ 2 ఇంక్లైన్డ్ మెంబర్స్. ఇప్పుడు ఇంక్లైన్డ్ మెంబర్ ఉంటే ఏమైంది? 2 సార్లు మార్చుకోవాల్సొస్తుంది. అందుకే ఇప్పుడు జాయింట్ సి తీసుకున్నాం అనుకోండి, ఒకటే ఇంక్లైన్డ్ మెంబర్ ఉంటుంది. సో, ఈజీగా అవుతుంది కాబట్టి ప్రాబ్లమ్ చెప్తున్నాను. ఇప్పుడు డైరెక్ట్‌గా అక్కడికి చెప్పను. ఇక్కడే చెప్తున్నాను. ఇప్పుడైనా ఇందాక అర్థం కాకపోతే ఇప్పుడేం చూడండి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 చేద్దాం. సో, మనం ఏదైనా మెంబర్ ఉంది కదా! అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఈ జాయింట్ బి తీసుకున్నప్పుడు ఇక్కడ జాయింట్‌కి యాక్ట్ అయినప్పుడు ఇక్కడ కూడా జాయింట్‌కి పక్కాగా అనే తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ అజంప్షన్ తీసుకోకూడదు. అర్థమవుతుందా? ఆల్రెడీ ఒకసారి మనం అజంప్షన్ చేస్తే మనకి ఒక డైరెక్షన్స్ ఫైనల్‌గా వస్తాయి. ఆ డైరెక్షన్ ఏదైతే వచ్చిందో అది ఫిక్స్‌డ్‌గా ఉంచాలి. నెక్స్ట్ జాయింట్స్ సక్సెసివ్ జాయింట్స్ వచ్చేటప్పుడు దానికి అదే డైరెక్షన్ తీసుకోవాలి. అంటే ఇందాక బీసీకి ఇక్కడ ఫైనల్ అయినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్‌లో 2 వర్డ్స్ అని కన్సిడర్ చేసి ప్రాబ్లమ్ చేస్తే మనకి వచ్చింది. ఇక్కడ వచ్చినప్పుడు ఇదే బీసీ మెంబర్‌లో కూడా అనే కన్సిడర్ చేయాలి. ఓకే. అదే విధంగా ఇక్కడ కూడా నెక్స్ట్ ఈ మెంబర్ ఇన్ ఏసీలో కూడా ఇప్పుడు అజంప్షన్ చేసుకోవచ్చు నీ ఇష్టం. ఫస్ట్ నేను ఇక్కడ ఏమనుకుంటున్నా అంటే జాయింట్‌కి
అవే యాక్ట్ అవుతుందని తీసుకున్నాం. సో, అవే అని యాక్ట్ అవుతుందని తీసుకున్నాము. ఇది ఫిక్స్‌డ్. ఇప్పుడు సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఫోర్స్ ఈక్వల్ 0 చేద్దాం. సో, ఇక్కడ వర్టికల్ ఫోర్స్ ఒకటుంది. సో, అప్‌వర్డ్ పాజిటివ్ డైరెక్షన్ కాబట్టి +5 తీసుకున్నాం. ఓకే. ఇది హారిజాంటల్ మెంబర్ కాబట్టి ఇది రాదు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఉన్నది ఇంక్లైన్డ్ మెంబర్ ఫోర్స్. ఫస్ట్ ఇది ఏం తీసుకున్నాడు ఇది ఇంక్లైన్డ్ మెంబర్. ఇది కాస్త ఇంక్లైన్డ్‌గా ఉంది కాబట్టి దీన్ని ఒక హారిజాంటల్, ఒక వెర్టికల్‌గా తీసుకోవాలి. అది కాస్త వాటి డైరెక్షన్స్ దీనికి ఎదురు రావాలి. ఓకే. సో, ఇది పాజిటివ్ డైరెక్షన్. ఇది కూడా పైకే చూపిస్తుంది కాబట్టి ఇది కూడా ప్లస్సే వచ్చింది. ఓకే. ఏది ఎట్లా తీసుకున్నాం? ఓకే. ప్లస్సే వచ్చిందా? ఓకే. సో, ప్లస్ తీసుకుంటున్నాం. సో, ప్లస్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మీకు ఆన్సర్ తీసుకుంటూ వస్తే మీకు ఎఫ్‌ఈఏసీ వాల్యూ ఒక్క నిమిషం ఇక్కడ తేడా ఉన్నట్టుంది. 1 సెకండ్. ఓకే. ఇక్కడ ఎవే తీసుకున్నారా? 2 అవర్స్ తీసుకున్నారా? సరే ఎవే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవేనే తీసుకుందాం. సో, ఎవే తీసుకున్నప్పుడు గాని జాయింట్‌కి 2 అవర్స్ తీసుకున్నా గాని సరే చూద్దాం. సరే వెర్టికల్ ఫోర్స్ దగ్గరే తీద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్‌కి ఫోర్స్ ఎవే యాక్ట్ అవుతుందని అనుకుందాం. ఎవే ఫోర్స్ యాక్ట్ అవుతున్నప్పుడు మనం చేసామనుకోండి. చేస్తే ఇది పైకవుతుంది. ఇది పైకవుతుంది. సో, 2 అప్‌వర్డ్ డైరెక్షన్‌లో అవుతాయి. సో, 2 అప్‌వర్డ్ డైరెక్షన్ కాబట్టి ఓకే. కరెక్టే. సో, ఇది ప్లస్ అవుతుంది. ఇది ప్లస్ అవుతుంది. సో, ప్లస్, ప్లస్ అవుతుంది. మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మీకు ఆన్సర్ ఫైనల్‌గా ఏమవుతుంది? ఇదంతా దీటికొస్తే మీకు బయటకొచ్చేసరికి మైనస్ వస్తుంది. ఇక్కడ మిస్టేక్ ఉంది. మైనస్ వస్తుంది. ఇది ప్లస్, ఇది 2 ప్లస్ వాల్యూసే. ఎందుకంటే ఇది పాజిటివ్ అప్‌వర్డ్ డైరెక్షన్ వై యాక్సిసే. ఇది అప్‌వర్డ్ డైరెక్షన్ కాబట్టి 2 ప్లస్‌లే వస్తాయి. సో, 2 ప్లస్‌లు ప్లస్ కాస్త మా ఆన్సర్ అది తీసుకొచ్చేసరికి మైనస్ వస్తుంది. సో, మైనస్ వచ్చింది కాబట్టి మీరు తీసుకున్నటువంటి అజ్యూమ్డ్ డైరెక్షన్ రాంగ్. సో, డైరెక్షన్ ఏం చేయాలి మనం? ఇప్పుడు మార్చి ఇన్వర్డ్ డైరెక్షన్ పెట్టుకోవాలి. సో, ఇన్వర్డ్ డైరెక్షన్ వచ్చిన తర్వాత అంటే జాయింట్‌కి 2 అవర్స్ వచ్చేటట్టు డైరెక్షన్ వచ్చింది. సేమ్ ఇక్కడ ఏదైతే వచ్చిందో ఇదే జాయింట్ దగ్గర కూడా ఈ ఫోర్స్‌కి 2 అవర్స్ యాక్ట్ అవ్వాలి. ఓకే. ఇక్కడ జాయింట్‌కి ఫోర్స్ ఎవాక్ట్ అయినప్పుడు